dose. What is dose? Dopamine, oxytocin, serotonin, endorphin. Madam. State 7. We request Harita ma'am to come forward. To come forward. I request Mokshit. He got 10 CGPA points. Sir, send me up. I request Nikila parent, please come on to the dais. Yes, sir. Nikila from Madinagura. Yes, madam. ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ తర్వాత జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఈజీగా అటెండ్ చేసేటట్టుగా ఇంటర్మీడియట్ తర్వాత జరిగే మెడికల్ అండ్ ఇంజనీరింగ్లో ఐఐటి అత్యున్నత ప్రమాణాలు గల ఇంజనీరింగ్ సంస్థల్లో పిల్లల సీటులు రావడానికి ఉపయోగపడే ప్రోగ్రాం ఇది. మీకు ఇంతకు మించి బెస్ట్ కరికులం ఇండియాలో ఏదీ లేదండి. నేను నా ఎక్స్పీరియన్స్తో చెబుతున్నాను. గీతాంజలి నేను కేంబ్రిడ్జ్ ప్రోగ్రాం రన్ చేస్తున్నాను. లాస్ట్ 7-8 ఇయర్స్గా కేంబ్రిడ్జ్లో హై లెవెల్ అంటే వరల్డ్లో బెస్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఏ లెవెల్ ఏఎస్ లెవెల్ లాంటి ఎడ్యుకేషన్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ని ఏ లెవెల్ ఏఎస్ లెవెల్ అంటారు కేంబ్రిడ్జ్లో. అది హై ఎండ్గా ఉంటుంది. ఆ కోర్సు కూడా మనం మెయింటైన్ చేసాము. ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ నుంచి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. దాంతోపాటు ఐటీ పీవైపీ లెవెల్ ప్రోగ్రామ్ మెయింటైన్ చేసాము. అలానే ఇప్పుడు మాకు ఇంటర్నేషనల్ స్కూల్స్ రకరకాలుగా ఢిల్లీలో, పంజాబ్లో, అలానే బెంగళూరు, హైదరాబాద్లో కూడా బోరంపేటలో 3 acresలో ఉంది, కొంపల్లిలో 5 acresలో ఉంది, అట్లానే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొప్పాలగూడలో ఉంది. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ మనం రన్ చేస్తున్నాము. కానీ నాకు అన్నీ చూసినాక నా 30 years పైన ఉన్న ఎక్స్పీరియన్స్లో ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ఈజ్ బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. దీనికి ఎలా అంటే మీకు అన్ని ఉదాహరణతో చెబుతాను, ఎగ్జాంపుల్స్తో. మీకు ఎవరైనా ఒలింపియాడ్ స్కూల్లో చదివిన పిల్లలు ఎవరైనా కూడా 90% ఇంజనీరింగ్లో కానీ అంటే ఐఐటి కానీ లేకపోతే స్టేట్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో అత్యున్నత ప్రమాణంగా ఇంజనీరింగ్ కాలేజీలో కానీ ఫ్రీ సీట్లు సాధిస్తున్నారు. 90% స్టూడెంట్స్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ఎనీ ఏరియాలో మన గీతాంజలిలో ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ద్వారా అపీర్ అయిన వాళ్ళు 90% ఫ్రీ సీట్లు వస్తుంది. అదే నేను సిబిఎస్ఈ డిఫరెంట్ ఇంటర్నేషనల్ కరికులంలో చదివిన పిల్లలు, సిబిఎస్ఈలో చదివిన స్కూల్ పిల్లలని చూస్తే అందులో 30-40%, 30%, 20% ఫ్రీ సీట్లు, మిగతా అన్ని డబ్బులు పెట్టుకోవడమే. సీట్లు మీకు సిబిఎస్ఈ స్కూల్స్లో చదివే పిల్లలు 70% పైన మీకు డబ్బులు పెట్టుకోవడమే. అదే ఒలింపియాడ్లో చదివే పిల్లలు ఫ్రీ సీట్లు వస్తున్నాయి. దీనికి కాజ్ ఏంటంటే దీనికి పిల్లల చేత మేము కష్టపడి చదివిస్తాము, మంచి గుడ్ ఇండస్ట్రీ చేపిస్తాము. ఇప్పుడు మనకి ఏదైతే 20 years నుంచి సిబిఎస్ఈలో కానీ స్టేట్ బోర్డులో కానీ సైన్సెస్ సిలబస్ ఏది ఉందో అదే సిలబస్ ఇప్పటికీ రన్ అవుతుంది. మీకు తెలుసు 20 years క్రితం ఉన్న సిలబస్ 5% స్థాయిలో ఉండలేవు బికాజ్ ఆఫ్ సైంటిఫిక్గా. అందుకని ఆ టైంలో మనకి
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మేము చదివే రోజుల్లో 30లో అప్పుడు వచ్చే మన బ్రెయిన్ లెవెల్ తగ్గట్టుగా అప్పుడు 2 GB ఉంటే బ్రెయిన్ ఇప్పుడు 5 GB 6 GB స్టేజ్కి వచ్చింది. మనకి అప్పట్లో 10th క్లాస్లో 300-350 మార్క్స్ వస్తే మా దగ్గర రోబోటిక్స్ ఉంది. ఇప్పుడు కొత్తగా రోబోటిక్స్ స్టార్ట్ చేసాము. రోబోటిక్స్తో పాటు కొత్తగా వచ్చిన ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసు జరుగుతుంది. దీంతో పాటు మీ పిల్లలు పర్సనాలిటీ డెవలప్మెంట్కి అవసరమైన క్లాసెస్ ఎవ్రీ గురువారం పిల్లలు మీ స్కూల్ క్లాస్ రూమ్లో జరుగుతున్నాయి. పర్సనాలిటీ డెవలప్మెంట్ పిల్లలు ఓపెన్ అప్ కావటం. ఇప్పుడు మనం సెల్ఫ్గా డెవలప్ అంటే సార్ ఇందా చెప్పాడు, మనం ఓపెన్గా మాట్లాడేటట్టు ఉండాలి. మనకు మనం ప్రజెంటేషన్ చేసుకునేటట్టుగా ఉండాలి. అటువంటి ప్రజెంటేషన్ చేసుకునే క్వాలిటీస్ మనకు మనం అట్లా చేసుకునే పరిస్థితి ఉన్న వాళ్ళే కంపెనీలో CEO స్థాయిలు కానీ కంపెనీలో లీడర్లుగా ఎదుగుతున్నారు. అలానే మనందరూ కూడా హ్యూమన్ కాబట్టి మన మనుషులు కమ్యూనికేట్ చేయగలిగినోడే లీడర్ అవుతాడు. మనం ఒక సమూహాన్ని లేకపోతే ఒక మీటింగ్లో కానీ మనం అడ్రస్ చేయగలిగటం, ప్రజెంట్ చేయగలిగినోడే లీడర్ అవుతాడు. అటువంటి లీడర్స్ని గీతాంజలి ద్వారా రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తున్నాం. రెగ్యులర్ ట్రైనింగ్ ఎవ్రీ గురువారం రోజు మీ పిల్లల్ని అడిగితే చెబుతారు. అలానే కొత్తగా ఒక ప్రోగ్రాం పెట్టాము. దాని గురించి అన్ని ప్రోగ్రాం గురించి. Good morning, dear parents. Good morning. Okay, I know you're excited to watch your students. So, sir is wanting me to talk about the MUN program which happened at the Tomatoes Banquet Hall. Amazing students. Vivinagar High School and Madinagoda High School students are really amazing. Let's give a big round of applause. The kind of preparation which happened back at school, the kind of debating which happened at the MUN, really it was amazing. They gave a very tough spot for all the students. So really appreciate the teachers and the principals. So it was basically a program wherein it was a model United Nations where we had the chair, like we have a chair in the United Nations as well. We had 2 committees. So all your children were delegates in that committees. Like we had students from India, we had students from North Korea, South Korea, Pakistan. So these delegates were there and they were debating on national issues, the issues which the world is facing. So we had 2 topics which were given to the children. So గీతాంజలి విద్యా సంస్థలు నేటికి 23 వసంతాలు పూర్తి చేసుకుని 24వ వసంతంలోనికి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో తల్లిదండ్రులకి అలాగే మా స్కూల్ని ఆదరించిన మా దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులకు అందరికీ కూడా రాబోయే సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ విద్యా సంవత్సరంలో పిల్లల యొక్క ప్రదర్శన చేయడానికి ఈ యాన్యువల్ డేకి విచ్చేసినటువంటి ప్రముఖులకు, తల్లిదండ్రులకు, అలాగే జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్సుమాంజలు. ఈ విద్యా సంవత్సరంలో మేము అందించినటువంటి విద్యకు నలుమూలల నుంచి కూడా ప్రశంసలు చాలా వచ్చున్నాయి. సో ఎస్పెషల్లీ మా విద్యలో ఈ విద్యా యుగంలో ప్రగతి పదంలో నడిపించడానికి పిల్లలకి మనోవికాసంతో పాటు ఆత్మబలాన్ని, అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా సెవెరల్ ప్రోగ్రామ్స్తో పాటు అన్ని విధాల మార్పులతో ముందడుగు వేయించుతున్నటువంటి మా చైర్మన్ గౌరవనీయులైనటువంటి పుట్టి శ్రీనివాసరావు గారు, ఈయన 23 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడి ఈ విద్యా సంస్థని తెలంగాణ, అంతేకాకుండా ఢిల్లీ, అంతేకాకుండా పంజాబ్, అంతేకాకుండా బెంగళూరులో ఎన్నో విద్యా సంస్థలతోటి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈయన యొక్క ఘనతను నేటికి మనం మరవలేనటువంటిది. అలాగే తెలంగాణలో ఈయనకు ఉన్నటువంటి 12 విద్యా సంస్థల్లో కూడా ప్రతి చోట కూడా విద్యార్థులు, తల్లిదండ్రులతోటి గర్వంగా కూడా మేము నడుపుతూ ఉన్నాము. ఈ విద్యా సంవత్సరంలో మేము పిల్లల్లోని నేషనల్ ర్యాంక్స్ తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంక్స్ కూడా పొందున్నాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా మా విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులకు
రేపు రాబోయే ఇంటర్మీడియట్ లో కూడా మంచి జేఈ నీట్ ర్యాంకులు పొంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అదే మా యొక్క ప్రదర్శనకు మూల కారణం. ఈ పోటీ సంస్థల్లో, పోటీ విద్యా సంస్థల్లో కూడా మేము ప్రతిరోజు ఆహర్నిశలు పోటీ పడుతూ మేము ఇచ్చే ఒలింపియాడ్ ప్రోగ్రామ్ ని చాలా చక్కగా అన్ని విధాలుగా మార్పులు చేర్పులతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనుసరించి మేము ఈ విద్యను అందిస్తూ ఉన్నాము. కావున ఇక్కడికి రవీంద్ర భారతిలో విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మా గీతాంజలి విద్యా సంస్థల తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మేము విద్యల్లో రోబోటిక్స్, అలాగే పిల్లలకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి వొకేషనల్ థియరీ క్లాసెస్, అలాగే మోటివేషన్ క్లాసెస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆఫ్ క్లాసెస్ కూడా అన్ని ఎంగేజ్ చేస్తూ స్కూల్స్ ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఈ రోజు 2 స్కూల్స్ పార్టిసిపేట్ చేసి ఉన్నాయి. వివి నగర్ బ్రాంచ్ అంటే మన కూకటపల్లి బ్రాంచ్, అలాగే మదీనాగూడ బ్రాంచ్. ఆ 2 హై స్కూల్ బ్రాంచ్లు పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నాయి. నా పేరు డాక్టర్ డి శ్రీనివాస్, గీతాంజలి గ్రూప్ ఆఫ్ సంస్థల యొక్క డీని.